హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వర్ క్రియేటర్స్. ఎప్పటిలాగే కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాం. ఈరోజు మనం ఖైరతాబాద్ రావడం జరిగింది. అసలు ఖైరతాబాద్లో ఉన్న బడా గణేష్ ఒక అప్డేట్స్ ఎలా ఉన్నాయి, ఎంతవరకు పనులు జరిగాయి అని తెలుసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈరోజు వర్షం చాలా ఎక్కువగా పడుతుంది. ఈ రోజు నుంచి చూస్తే సరిగ్గా 40 రోజుల్లో ఉంది వినాయక చవితి రావడానికి. ఇక్కడ అయితే పనులు మాత్రం చాలా వేగంగా జరుగుతున్నాయి. అలాగే ఓ పక్కన వర్షం వస్తున్నా కానీ ఏమాత్రం పనులు ఆగకుండా నిరంతరం కంటిన్యూస్గా జరుగుతుంది. ఖైరతాబాద్ గణేశుడి బాడీ ఐరన్ వర్క్ మొత్తం పూర్తయింది. చేతులు ఇవన్నీ ఎల్లింగ్ చేయాల్సినవి ఉన్నాయి. ఇంకా కొన్ని పనులు అయితే జరగాల్సి ఉన్నాయి. అలాగే ఖైరతాబాద్ గణేష్ యొక్క పాదాలు ఇంకా రెడీ చేయలేదు, అది కూడా డిజైన్ చేస్తున్నారు. అది కూడా అయిన తర్వాత మొత్తం బాడీ అంతా ఎల్లింగ్ వర్క్ మొదలుపెట్టిన తర్వాత ఇంకో బృందం వస్తుంది. వాళ్ళు వచ్చి మట్టి అలాగే గడ్డితో గణపతిని తీర్చిదిద్దుతారు. ముందు గడ్డితో మొత్తం చుట్టిన తర్వాత ఆ బాడీని కొంచెం రెడీ అయిన తర్వాతే మట్టి పోయడం జరుగుతుంది. అలాగే ఈ మధ్యన వర్షం రావడం వల్ల కొన్ని పనులు ఆలస్యం అవుతుంది. అందుకని ఈ గణపతి పైన ఉన్న షెడ్ ఉంది కదా, దాని చుట్టూరు రైన్ కవర్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే పనులు ఎక్కడా కూడా ఆగకుండా వినాయక చవితి 40 రోజులే ఉండడంతో ఇక్కడ పనులని చాలా వేగంగా జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ పక్కనే చూసుకున్నట్టయితే మహంకాళి, ఉజ్జయిని, మహంకాళేశ్వర్ అలాగే మహంకాళి షెడ్లు కూడా దాదాపు రెడీ అయిపోయినాయి. ఇంకా ఎయిలింగ్ వర్క్ చేయడం జరుగుతుంది. ఇక చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్న కార్మికులందరూ చాలా కష్టపడి ఈ వినాయకుడిని తీర్చిదిద్దుతున్నారు. అలాగే ఈ గణపతిని పైనుంచి కూడా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఇవి చూసారుగా, ఈ వర్షం వల్ల ఇది ఎక్కడ పనులు అక్కడ ఆగిపోతున్నాయి. అలాగే ఎక్కడ చూసినా కూడా వినాయకుడికి సంబంధించిన పనులని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైక్ కామెంట్ వల్ల మాకు ఇలాంటి వీడియోలు మరెన్నో చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. ఖైరతాబాద్ గణేష్ సంబంధించిన ప్రతి అప్డేట్ మన ఛానల్లో ఉంటుంది. మీరు ఖైరతాబాద్ గణేష్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఇప్పుడే ఫాలో అవ్వండి.